హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అద్భుతమైన 3 చెట్ల గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పుష్యమి నక్షత్రము ఆదివారం రోజున తెల్ల గురివింద వేరు, తెల్ల గురివింద తీగ ఒకటి. రెండోది వచ్చేసి అష్టమి నక్షత్రము గురువారం రోజున తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఉత్తరపు దిశ నుండి సన్నని వేరొకటి. 3 అశ్విని నక్షత్రము ఆదివారం రోజున సహదేవి మొక్క లేదా సహదేవి చెట్టు అంటారు. ఇది చిన్న చెట్టు, పీకితే సన్నని ఏర్లు ఉంటాయి. అవి ఎన్ని వస్తే అన్ని ఫ్రెండ్స్. వీటిని నేను చెప్పిన వారాల్లో, నేను చెప్పిన నక్షత్రాల్లో ఆ నక్షత్రం పగలుంటుందా రేత్రి ఉంటుందా అనేది చూసుకొని చెట్టు తేవాలనుకున్నప్పుడు ఆ రోజు ఉపవాసం ఉండండి. జాగ్రత్తగా ఉపవాసం ఉండి నియమనిష్టలతో తెచ్చుకుంటే అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. అలాగా విధి విధానంగా అంటే మనకు తెలిసిన మీకు అందుబాటులో చెబుతున్నాను అన్నమాట. చెట్టు వద్దకు మనం ఒక చెంబు నీళ్లు, ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు, ముద్ద కర్పూరం, ఇవి ఫ్రెండ్స్. ముందు చెట్టు వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని చెంబు నీళ్లు చెట్టు నిండా చల్లండి. చల్లిన తరువాత పసుపు చల్లండి, కుంకుమ చల్లండి. చల్లేసి అగరబత్తులు ముట్టించేసి చెట్టుకి ధూప నైవేద్యం వేసి కడ్డీలు పక్కన గుచ్చండి. గుచ్చిన తరువాత కొబ్బరికాయ తీసుకొని నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోయండి. పోసిన తర్వాత హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఇచ్చి ఒక 2 నిమిషాలు ఆగేసిన తర్వాత మనకి కావాల్సిన చెట్టుకి నేను చెప్పిన ఈ 3 చెట్లకు ఇదే పూజా విధానం ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది నక్షత్రాన్ని బట్టే నడవండి. ఇలాగా 3 చెట్లు సేకరించుకోండి. సేకరించుకున్న తర్వాత వాటిని, ఎందుకంటే ఒక్కరోజు చిక్కవు కాబట్టి వాటిని భద్రం మైలు తగలకుండా ఇంట్లో నీడన జాగ్రత్త పెట్టుకోండి. అన్నీ సేకరించామనుకున్నప్పుడు అవి గట్టిగా ఉన్నాయో మెత్తగా ఉన్నాయో చూసుకోండి. గట్టిగా ఉండి అనుకో వాటిని కొంచెం నీళ్ళ తడితే మెత్తగా వస్తాయన్నమాట. మెత్తగా వచ్చిన తర్వాత ముందు ఈ తెల్ల గురిగింది వేర్లు ఉన్నాయి కదా, ఈ వేర్లు పోతే తీగలు చెప్పాను. తెల్ల గురించి తీగలు 2 తెచ్చుకోమని. ఈ తీగల్లో ముందు రౌండ్ ఆఫ్ కడియం అంటే మనకు మణికట్టుగా, లేకపోతే పై జబ్బక, కుడి చేయి చూసుకోండి. అది పై జబ్బక అయితే సైజు అటు చూసుకొని ఆ సైజు ప్రకారంగా ఈ కడియం చుట్టుకొని ఆ కడియంలో తెల్ల గురిగింద వేరు, తెల్ల జిల్లేడు వేరు, సహదేవి వేర్లు ఇవి పెట్టేసి శుభ్రంగా కడియం చుట్టుకోవాలి. కడియం చుట్టుకున్న దానికి ఒక సన్నని గుడ్డ పేలిక, కొత్త గుడ్డ పేలిక తెచ్చుకొని సన్నగా చించి మొత్తం కడియం చుట్టూరు చుట్టండి. చుట్టేసి ఒక దారం తీసుకొని మళ్ళీ తెల్ల దారం మళ్ళీ కడియంకి బిర్రుగా చుట్టేసేసి అయితే నీట్గా వచ్చింది కడియం. అప్పుడు ఈ కడియానికి శుభ్రంగా పసుపు పూసి 5 కుంకుమ బొట్లు పెట్టి దేవుని మందిరంలో ఉంచుకోండి. ఒక వారం రోజులు తాలిన తర్వాత కడియం తీసుకోండి. మనకి ఈ కడియం ఎందుకు ఉపయోగపడదండి ఫ్రెండ్స్, ఈ కడియం ధరించి మనం ఏ పనికి వెళ్ళినా కూడా మనకి అన్ని సానుకూలత వస్తాయి. ఈ కడియం దగ్గర ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అన్ని వశీకరణంగానే ఉంటాయి. ఎంత జటిలమైన సమస్య సరే మీకు సానుకూలంగా అవుతుంది తప్ప మీకు మించిపోదు ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైన కడియం ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా చూసుకోండి. కానీ కడియం తయారు చేసుకొని వారం రోజులు మందిరంలో పెట్టుకొని తర్వాత వేసుకోవాలి. మైలు ఉండ రోజున ఇంట్లో కడియం వేసుకోవద్దు ఫ్రెండ్స్. అద్భుతమైన వశీకరణ కడియము.